హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో 11th వీడియో వచ్చేసి బేసిక్ ప్రాబ్లమ్స్ ఆన్ స్టాండర్డ్ ఫార్మ్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. సో ఈ వీడియోలో మనము ఏమంటారు ఆల్ సిల్వర్ టీ కప్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని కొన్ని డీటెయిల్గా ఇస్తాము. ఓకేనా? సో మన ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి కాట్ ఆఫ్ 765 degrees. సో మనం ఆల్రెడీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ప్రీవియస్ వీడియోలో కూడా చూసినాము. సో అట్లాంటివి ఇంకా కొంచెం మీకు ఫెమిలియర్ కావడానికి ఇంకా కొంచెం కాంప్లెక్సిటీ ఎక్కువ ఉన్న సమ్స్ని తీసుకొని వచ్చిన 765 degrees. సో ఈ ఫస్ట్ మనం ఏం చేయాలి, ఎప్పుడైనా మనకి స్టాండర్డ్ ఫార్మ్స్లో సమ్స్ వస్తే స్టెప్ 1 ఏంది, టీటా వాల్యూని లొకేట్ చేయాలి. సో టీటా ఎంత 765. సో టీటాని ఎట్లా లొకేట్ చేస్తాం చూడండి. నేను మీకు ఆల్రెడీ ట్రిక్ చెప్పిన, ఫర్ 1 complete rotation theta takes 360 degrees. సో ఒక కంప్లీట్ రొటేషన్కి టీటా వాల్యూ ఎంత 360 degrees. సో ఇంకో కంప్లీట్ రొటేషన్ చేసింది అనుకుందాం, టీటా వాల్యూ ఎంత 720 degrees. సో ఈ యాంగిల్ని బట్టి మనము ఇక్కడ ఎన్ని రొటేషన్స్ తీసుకోవాలో డిసైడ్ కావాలి. ఇప్పుడు 765 degrees అంటే ఇట్ ఈస్ క్లోజ్ టు 2 rotations, అవునా కదా? 1 కంప్లీట్ రొటేషన్కి 360 degrees, మళ్ళీ 360 degrees నుంచి ఇంకో 1 కంప్లీట్ రొటేషన్ చేస్తే 720 degrees. 765 degrees అంటే డెఫినెట్గా సెకండ్ రొటేషన్ కంప్లీట్ చేసి థర్డ్ రొటేషన్ స్టార్ట్ చేసింది. బట్ ఇట్ ఈస్ సమ్వేర్ ఇన్ బిట్వీన్ దీస్ 4 quadrants. ఏదో ఒక క్వాడ్రంట్లో లొకేట్ అయింది. అది ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే సింపుల్, కంప్లీట్ యాంగిల్ ఏదైతే కంప్లీట్ యాంగిల్ ఏదైతే ఉంటుందో ఇక్కడ చూసుకోండి, టీటా ఈక్వల్ టు 720 degrees అంటే ఫుల్ సర్కిల్ కంప్లీట్ అయిన యాంగిల్ ఏది ఉంటుందో అక్కడ ఆ యాంగిల్ వాల్యూ ఉందా, టోటల్ నుంచి యాంగిల్ వాల్యూ సబ్ట్రాక్ట్ చేయండి. సో 765 మైనస్ ఇక్కడ ఏదైతే కంప్లీట్ రొటేషన్ అయిపోయిందో అందులో లాస్ట్ యాంగిల్ ఏమో 720 degrees. సో 765 మైనస్ 720 ఈక్వల్స్ టు 45 degrees. అంటే చూడండి, 2 కంప్లీట్ రొటేషన్స్ అయిన తర్వాత థర్డ్ రొటేషన్ స్టార్ట్ అయింది. థర్డ్ రొటేషన్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ క్వాడ్రంట్లో లొకేట్ అయింది. వాల్యూ ఎంత 45 degrees. దట్ మీన్స్ 765 degrees is nothing but 45 degrees. ఎందుకంటే 720 degrees is nothing but 0 degrees. ఇప్పుడు 720 0 degrees అయిందంటే 765 ఎంత అవుతుంది 45 కదా. సో ఇక్కడికి వచ్చిందంటే 0 degrees. సో 360 ఈక్వల్ టు 0, 720 కూడా 0 degrees. మళ్ళా స్టార్ట్ అవుతుంది. సో 765 is nothing but 45 degrees. సో 45 degrees అంటే cot 65 degrees can be written as cot 45 degrees. సో cot 45 degrees అంటే డైరెక్ట్ ఆన్సర్ కూడా రాయొచ్చు. బట్ నేను ఏంటంటే స్టాండర్డ్ ఫామ్ అప్లై చేసిన. ఇది ఏ క్వాడ్రంట్లో ఉంది, ఫస్ట్ మనం క్వాడ్రంట్ లొకేట్ చేయాలి. Q1లో స్టాండర్డ్ ఫార్మ్స్ ఏంది 90 మైనస్ థీటా. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఏంది, టీటా సైన్ డిసైడ్ చేయాలి. ఎట్లా డిసైడ్ చేస్తాం, క్వాడ్రంట్ Q1లో అన్ని పాజిటివ్ కాబట్టి కాట్ కూడా పాజిటివ్. సో కాట్ ఆఫ్ 90 మైనస్ 45 రాసుకుంటున్న tan 45 ఎంత 1. క్లియర్గా అర్థమైపోయింది. చూడండి, కాట్ ఆఫ్ 90 మైనస్ థీటా ఈక్వల్స్ టు tan థీటా. క్లియర్గా అర్థమైపోయింది. నెక్స్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ సమ్. ఇదే అందరు కొంచెం స్టూడెంట్స్ ఏంటంటే అమ్మో 2100 degrees ఇట్లా అని కన్ఫ్యూజ్ అవుతారు. ఏం లేదు, ఇదే రూల్ అక్కడ అప్లై చేసేయండి. సింపుల్, సీకెంట్ 2100 degrees. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, టీటా లొకేట్ చేయాలి. టీటా వాల్యూ ఎంత ఉంది 2100 degrees ఉంది. సో 2100 degrees ఎట్లా లొకేట్ చేస్తాం, సింపుల్. నేను ఏం చెప్పినా, మీరు ఎన్ని రొటేషన్స్ తీసుకోవాలి, క్లోజ్ టు 2100 degrees ఉండాలి. అంటే మీరు ఎన్ని రొటేషన్స్ తీసుకుంటే 2100కి క్లోజ్గా వస్తారో చెక్ చేసుకోండి. సో ఫస్ట్ రొటేషన్ వాల్యూ ఎంత 720 అంటే 1 కంప్లీట్ రొటేషన్కి 360. సో 360 తర్వాత నెక్స్ట్ కంప్లీట్ రొటేషన్కి 720 degrees, ఆ నెక్స్ట్ కంప్లీట్ రొటేషన్కి 1080 degrees, ఆ నెక్స్ట్ కంప్లీట్ రొటేషన్కి 1440 degrees, ఆ నెక్స్ట్ కంప్లీట్ రొటేషన్కి 1800 degrees, ఆ నెక్స్ట్ కంప్లీట్ రొటేషన్కి ఎంత అవుతుంది తెలుసా 2160 అవుతుంది. సో నెక్స్ట్ చూడండి, ఈ రెడ్ సర్కిల్ ఉందా, ఇది ఎందుకు మీకు రెడ్ మార్కెట్ తోటి వేసిన అంటే మీకు ఈ సర్కిల్స్ నుంచి డిస్టింగ్విష్ చేయడానికి. ఓకే, దిస్ ఇస్ లాస్ట్. అంటే మనం ఎక్కడ వరకు రీచ్ అయిపోయినాము, టీటా ఇది ఈక్వల్స్ టు 1800 degrees వరకు రీచ్ అయిపోయినాము. ఓకే, 1440 ప్లస్ 360 ఎంత, ఇది 1440 అంటే నెక్స్ట్ రొటేషన్కి 360 యాడ్ చేయండి, ఎంత 1440 ప్లస్ 360 అంటే 1800 degrees. సో 1800 degrees ఇస్ కంప్లీట్ రొటేషన్. సో ఒకసారి ఇంకో కంప్లీట్ రొటేషన్ తీసుకొని చూద్దాం. 1800కి 360 degrees యాడ్ చేయండి, ఎంత వస్తుంది 2160 degrees. అంటే మనకి ఎంత ఉంది 2100 degrees ఉంది. అంటే దాని అర్థం ఏంటి, నెక్స్ట్ రొటేషన్ కంప్లీట్ కాలేదు. నెక్స్ట్ రొటేషన్ అనేది హాఫ్ కంప్లీట్. సో నెక్స్ట్ 5th రొటేషన్లో అంటే 5th కంప్లీట్ రొటేట్ కాలేదు, 6th కంప్లీట్ రొటేట్ కాలేదు.
అర్థమైందా? సో 5 కంప్లీట్ రొటేషన్స్ అయితే దాని టోటల్ యాంగిల్ 800. సో మనం నెక్స్ట్ కంప్లీట్ రొటేషన్ యాడ్ చేసుకున్నాం, చేద్దాం అనుకున్నాం. సో యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 2160 వచ్చింది. అంటే 2160 అంటే 2100 కంటే ఎక్కువ ఉంది. సో అది కాదు అంటే దాని అర్థం ఏంటి? 2160 కంటే తక్కువ ఉండాలంటే డెఫినెట్ గా సిక్స్త్ రొటేషన్ లో ఏదో ఒక క్వాడ్రంట్ లో లొకేట్ అయి ఉండాలి. సో ఇప్పుడు ఆ ఏ క్వాడ్రంట్ లో లొకేట్ అయిందో తెలుసుకోవాలంటే సింపుల్. ఏం చేయాలి? మనకు క్లోజ్ యాంగిల్ ఏంటి అంటే ఏ రొటేషన్ కి కంప్లీట్ రొటేషన్ యాంగిల్, కంప్లీట్ అయిన రొటేషన్స్ లో యాంగిల్ ఎంత ఉందో చెక్ చేసుకో. లాస్ట్ యాంగిల్ చూడండి, ఇక్కడ కంప్లీట్ అయిన రొటేషన్స్ లో లాస్ట్ యాంగిల్ ఏమి 720, ఇక్కడ కంప్లీట్ అయిన రొటేషన్స్ లో లాస్ట్ యాంగిల్ 1800. సో నేను ఏం చేస్తున్నాను? 2100 లెక్కించి 1800 సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. 2100 లెక్కించి 1800 సబ్ట్రాక్ట్ చేస్తే 300 వస్తుంది. ఎట్లా? 11. దట్ మీన్స్ సిక్స్త్ రొటేషన్ లో క్లాన్ బై ఫోర్త్ క్వాడ్రంట్ సెటిల్ అయింది. అంటే 2100 degrees ఇస్ నథింగ్ బట్ 300 degrees. ఎందుకంటే ఇక్కడ మన జీరో స్టార్ట్ అయింది, ఇట్లా తీసుకుని ఇక్కడికి అయితే 2100 degrees ఇస్ నథింగ్ బట్ 300 degrees. క్లియర్ అర్థమైందా? సో సెకండ్ 300 ఇస్ నథింగ్ బట్ సెకండ్ 2100. సెకండ్ 300 ఎట్లా సాల్వ్ చేస్తాం? ఫస్ట్ థీటా ఏ క్వాడ్రంట్ లో ఉంది? ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉంది. ఫోర్త్ క్వాడ్రంట్ లో సెకండ్ పాజిటివ్, సో సెకండ్ వాల్యూ పాజిటివ్ ఉంటుంది. సో నెక్స్ట్ ఫోర్త్ క్వాడ్రంట్ లో స్టాండర్డ్ ఫార్మ్స్ ఏంటి? 360 మైనస్ థీటా 270 ప్లస్ థీటా. సో రెండు స్టాండర్డ్ ఫార్మ్స్ అప్లై చేసి సాల్వ్ చేద్దాం. సెకండ్ 300 నేను ఎట్లా రాసుకుంటున్నా చూడండి. సెకండ్ 360 మైనస్ థీటా లెక్క రాసుకోవచ్చు కదా. సో సెకండ్ 360 మైనస్ 60 which comes out to be secant 60 వాల్యూ ఎంత అంటే 2. secant 300 దాన్ని నేను ఎట్లా రాసుకుంటున్నా? ఇంకో స్టాండర్డ్ ఫార్మ్ secant 270 plus theta which is nothing but minus cosecant theta. So secant 270 plus theta is nothing but ఇక్కడ మిస్టేక్ జరిగింది, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇక్కడ మైనస్ పెట్టుకున్నా, ప్లస్ ఉండాలి. ఎందుకు చెప్పండి? ఫోర్త్ క్వాడ్రంట్ లో ఏ పాజిటివ్, secant పాజిటివ్ అండ్ cos పాజిటివ్, అందుకే ప్లస్ ఉండాలి. మర్చిపోయినా, సారీ. సో secant 270 plus 30 which is nothing but cosecant 30 which comes out to be 2. సో క్లియర్ గా అర్థమైందా? ఇట్లాంటివి ఇచ్చినప్పుడు భయపడకండి, నేను చెప్పిన ట్రిక్ వాడండి. ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ట్రిక్ ఏదైతే మీకు నేను చెప్తున్నానో అది మీరు సమ్ లో మెన్షన్ చేయకండి, ఓకేనా? సమ్ లో మెన్షన్ చేస్తే తప్పదు, ఓకేనా? జస్ట్ మీకు ఈజీగా ఎట్లా సాల్వ్ చేయాలి అని చెప్పడానికి నేను ట్రిక్ వాడను. ఓకే, మీరు ఇది రఫ్ వర్క్ లో చేసి క్లియర్ గా యాంగిల్ ఏదైతే వస్తుందో ఈ స్టేట్మెంట్ రాశాలి. ఓకే, క్లియర్ గా అర్థం. 2100 అంటే 360 720 1080 1440 1800. ఓకే, అట్లా మనం ఏ రొటేషన్ కి మనకు 2100 క్లోజ్ వస్తుందో చూసుకోవాలి. సో ఫిఫ్త్ రొటేషన్ 2100 క్లోజ్ వస్తుంది కాబట్టి ఈ కంప్లీట్ అయిన యాంగిల్ తోటి ఇది టోటల్ యాంగిల్ కంప్లీట్ అయిన యాంగిల్ తోటి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఒక యాంగిల్ వస్తుంది. దట్ గివ్స్ యు ద secant 2100 వాల్యూ. సో క్లియర్ గా అర్థమైందా? సో నా వీడియోస్ ఏమైనా కొంచెం యూస్ఫుల్ అయితే తెలుసు కదా.